దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ సమయంలో కొద్దిసేపు దేవుని మాటలను ధ్యానము చేసుకుందాము. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానము చేసుకుందాము. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయిననో తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చదవబడినటువంటి లేఖన భాగాలను పరిశీలించినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నారు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు కూడా చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా మీ మనస్సులు తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ మాటలు రాస్తూ ఉన్నారు. ఎందుకంటే దాని కింద వచనంలో కూడా చెప్తున్నాడు. ఆయన ఎందుకు భయపడుతున్నాడో అనే కారణాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నారు. ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే అని చెప్తున్నారు. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చూసినట్లయితే చాలా మనసులో ఆలోచన కలిగి ఉన్నాడు, మనసులో బాధపడుతూ ఉన్నాడు. ఎందుకని అంటే మేము ప్రకటింపని సువార్త వేరొకడు ప్రకటిస్తాడేమో, అంటే మేము సత్యమైనటువంటి సువార్తను ప్రకటించాము, కానీ ఈ సువార్త కాకుండా వేరొక సువార్తను చెప్పి వీరిని క్రీస్తులో నుండి, క్రీస్తు యొక్క సరళతలో నుంచి తప్పిస్తారేమో అని భయపడిపోతూ ఉన్నారు. మేము నేర్పిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో నుంచి తప్పించి వేరొక మార్గంలోనికి వీరిని నడిపించేటటువంటి వారు వస్తారు. వస్తే వీళ్ళు హవ్వ ఏ రీతిగా అయితే మోసపోయిందో ఆ రీతిగా వీరు మోసపోతారేమో అని చెప్పి భయపడుతూ కొరింథీ సంఘానికి ముందుగానే లేఖ రాస్తున్నారు. ఎలారా, మేము ప్రకటించినటువంటి సువార్త కాకుండా వేరొక సువార్త ప్రకటించడానికి ఎవరైనా వచ్చి మీ మనస్సును చెరిపి మిమ్మలను క్రీస్తు యొక్క సరళతలో నుంచి కాకుండా వేరొక మార్గంలోనికి తప్పించేవారు వస్తే మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీకు ఈ మాటలు రాస్తూ ఉన్నానని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ మాటలు మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ తెలియచేసి నేను ముందుకి కొనసాగాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ గమనించినట్లయితే పూర్వకాలంలో ఒక పండితుడు ఉండేవాడు. ఆయన మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు. అయితే ఆ పండితుడు ఒక రాజు ఆస్థానానికి వెళ్ళారు. రాజా, నా జ్ఞానాన్ని మీరు పరీక్షించి మీరు నా యొక్క జ్ఞానాన్ని మెచ్చుకొనదగిన విధంగా ఉంటే నాకు ఏదైనా బహుమతి ఇవ్వండి అని చెప్పి ఆ పండితుడు రాజు ఆస్థానానికి వెళ్ళాడు. రాజు ఈ పండితుణ్ణి అనేక విధాలుగా అనేక రకాలుగా పరీక్షించినప్పుడు ఈ పండితుని యొక్క ప్రతిభకు మెచ్చుకొని, ఈ పండితుని యొక్క పాండిత్యానికి మెచ్చుకొని ఆ యొక్క రాజు ఒక మేకపిల్లను బహుమానముగా పండితునికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఈ పండితుడు చూసినట్లయితే
ఆ యొక్క మేకపిల్లను భుజం మీద పెట్టుకుని వెళ్తూ ఉన్నాడు. తన యొక్క స్వగ్రామానికి, స్వగృహానికి వెళ్తూ ఉన్నాడు. మేకపిల్లను తన భుజం మీద మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అయితే ఇతను వెళ్ళేటటువంటి మార్గం మధ్యలో ఒక ముగ్గురు దొంగలు చూసినట్లయితే ఈ పండితుడిని గమనించారు. ఈ వ్యక్తి దగ్గర నుంచి ఎలాగైనా సరే కూడా మనము ఈ మేకపిల్లను తీసుకొని వెళ్ళిపోవాలి, దొంగిలించాలి అని అనుకున్నారు. వారు అనుకున్న తర్వాత వారు ఒక ఉపాయాన్ని ఆలోచించారు. ఏమని ఆలోచించారు అంటే, ఈ ముగ్గురు కూడా ఒక్కొక్కరు కొంత కొంత దూరంలో, ఒకరు ఒక చోట, ఇంకొకరు ఇంకొక చోట, ఇంకొకరు ఇంకొక చోట 3 ప్రాంతాలలో ఈ ముగ్గురు దొంగలు కూడా నిలబడ్డారు. ఆ యొక్క పండితుడు ఆ మార్గంలో గుండా వెళ్తూ ఉన్నటువంటి సమయంలో మొట్టమొదటి దొంగ ఈ యొక్క పండితుడిని చూచి అన్నాడంట, అయ్యా, మీరు చూస్తే చాలా గొప్పవారిలాగా ఉన్నారు. చాలా పాండిత్యం కలిగినటువంటి వారిలాగా ఉన్నారు. కానీ మీరు మీ భుజముల మీద కుక్కపిల్లను తీసుకొని వెళ్ళడం ఏమీ బాగాలేదండి అని చెప్పి అన్నాడంట. మొదటి దొంగ ఏమన్నాడు? ఆ యొక్క పండితుడిని చూసి అన్నాడంట, అయ్యా, మీరు చాలా పాండిత్యం కలిగినటువంటి వాళ్ళలాగా, చాలా తెలివైనటువంటి వారిలాగా ఉన్నారు. కానీ మీరు ఎంత గొప్పవారైనప్పటికీ కూడా మీరు పెంచుకునేటటువంటి ఈ కుక్క పిల్లని మీరు భుజముల మీద మోసుకొని తీసుకొని వెళ్ళటం అది అంత చూడడానికి బాగాలేదు. దాన్ని నడిపించుకొని తీసుకొని వెళ్ళవచ్చు కదా అన్నాడంట. అంటే అప్పుడు ఆ పండితుడు చెప్పారంట, ఏమని చెప్పారంటే, రేయ్, ఇది కుక్కపిల్ల కాదు, ఇది మేకపిల్ల. దీనిని రాజు నా యొక్క పాండిత్యానికి మెచ్చుకొని, నా ప్రతిభా పాటవాలకి మెచ్చుకొని, ఆయన నాకు ఒక బహుమానాన్ని నాకిచ్చారు అని చెప్పి అన్నారంట. సరే, ఈ దొంగతో ఈ రీతిగా చెప్పిన తర్వాత మరలా భుజం మీద ఆ మేకపిల్లను పెట్టుకొని వెళ్తూనే ఉన్నాడు. వెళ్తూ వెళ్తూ ఉండగా ఆయనకు ఒక సందేహం కలిగింది. ఏంటి, నేను మోసుకొని వెళ్తున్నది మేకపిల్లను కదా, కానీ ఈ వ్యక్తి చూసినట్లయితే కుక్కపిల్ల అంటాడేంటి అని అనుకున్నాడంట. సరేలే, వాడు ఏమనుకుంటే నాకేంటి, నేను మేకపిల్లనే తీసుకొని వెళ్తున్నాను అని అనుకున్నాడంట. అనుకుని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రెండవ దొంగ ఈ యొక్క పండితుడికి కనిపించాడు. రెండవ దొంగ పండితుడిని చూచి అన్నాడంట, అయ్యా, మీరు చాలా గొప్పవారిలాగా ఉన్నారు. మీరు ఆ యొక్క కుక్కపిల్లను భుజముల మీద కాకుండా నడిపించుకొని తీసుకొని వెళ్ళవచ్చు కదా, ఎందుకు దాని బరువును కూడా మీరు మోస్తారు అని చెప్పి అన్నారంట. మొదటి దొంగలాగే ఈ వ్యక్తి కూడా అదే రీతిగా మాట్లాడాడు. ఆ సమయంలో చూసినట్లయితే పండితుడు అంటూ ఉన్నాడంట, ఈ యొక్క నా భుజముల మీద ఉన్నది మేకపిల్ల. దీన్ని రాజు నాకు బహుమానంగా ఇచ్చారు. దీన్ని కుక్కపిల్ల అంటావేంటి అని చెప్పి అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ముందుకు వెళ్ళాడే కానీ తన మనస్సులో ఒక సందేహం. మొదటి వ్యక్తి, అక్కడ కనిపించినటువంటి మొదటి వ్యక్తి ఇదిగో ఈ రీతిగానే మాట్లాడాడు. ఇప్పుడు రెండవ వ్యక్తి కూడా ఇలాగే మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అసలు వీళ్ళెందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు? లేకపోతే ఏమైనా నిజముగా నేను నా భుజముల మీద పెట్టుకున్నది కుక్కపిల్ల అని చెప్పి అనుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు. సాగిపోతూ ఉంటే మూడవ దొంగ ఉన్నటువంటి ప్రదేశానికి ఈ పండితుడు వచ్చినప్పుడు ఆ యొక్క దొంగ, మూడవ దొంగ అంటూ ఉన్నాడంట, అయ్యా, మీరు చాలా మంచివారిలాగా, చాలా గొప్ప వ్యక్తిలాగా, గొప్పవారిలాగా కనిపిస్తూ ఉన్నారు. కానీ మీరు ఎంత గొప్పవారైనప్పటికీ కూడా మీ యొక్క కుక్కపిల్లను మీరు భుజముల మీద మోయటం బాగాలేదు. దయచేసి దాన్ని దించి నడిపించుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పి అన్నాడంట. ఆ సమయంలో చూసినట్లయితే పండితుడు మొదటి వ్యక్తి దగ్గర అది ఆ మేకపిల్లను కుక్కపిల్ల అన్నప్పుడు చాలా నమ్మకంతో ఉన్నాడు, ఇది మేకపిల్లే అని.
కానీ రెండవ దొంగ దగ్గరకు వచ్చినటువంటి సమయంలో ఆ రెండవ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలకు ఈ యొక్క పండితునిలో కొంత సందేహం కలిగింది. అయితే ఈ యొక్క మూడవ దొంగ కూడా చూసినట్లయితే, మూడవ వ్యక్తి చూసినట్లయితే ఈ రీతిగానే మాట్లాడటం గమనించి పండితుడు అనుకుంటూ ఉన్నాడంట, నిజంగా నాకిచ్చింది మేకపిల్లేనా? నేను తీసుకొని వస్తున్నది గొర్రె పిల్లేనా? లేక కుక్క పిల్లను తీసుకొని వస్తూ ఉన్నానా? రాజు నన్ను మోసం చేశారా? అని చెప్పి అనుకుంటూ సందేహంతో తన భుజాన ఉన్నటువంటి మేకపిల్ల వంక చూస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ మేక అరిచేటటువంటి అరుపులు కుక్క అరిచినట్టు ఆయనకి వినిపించినాయి అంట. ఆ సమయంలో చూసినట్లయితే ఆ పండితుడు అనుకుంటూ ఉన్నాడు, చిచి, నేను మేకపిల్ల అనుకొని కుక్క పిల్లని నా భుజాల మీద పెట్టుకున్నాను. అయ్యో, నేను ఎందుకు ఇలా మోస్తున్నాను అని చెప్పి ఆ యొక్క మేకపిల్లను భుజాల మీద నుంచి దించి కింద వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి, వాస్తవానికి ఆ పండితుడు భుజం మీద పెట్టుకున్నది మేకపిల్లే. కానీ ఆ ముగ్గురు దొంగలు చూసినట్లయితే పండితుని దగ్గర నుంచి ఏ రీతిగా మనము ఈ మేకపిల్లని దొంగిలించాలి అని ఆలోచించారు. వారు ఒక కుయుక్తిని పన్నినట్లుగా మనం చూడగలుగుతున్నాం. వారు పన్నినటువంటి పన్నాగంలో ఆ పండితుడు ఏమయ్యాడంటే తన విశ్వాసములో పడిపోయాడు. తాను ఏదైతే మేకపిల్ల అనుకున్నాడో 3 సార్లు ముగ్గురు వ్యక్తులు చూసినట్లయితే ఈ మేకపిల్లని కుక్కపిల్ల అనేటప్పటికీ ఏం చేశాడు అంటే తన భుజం మీద ఉన్నది నిజంగా కుక్కపిల్లే అని చెప్పి విశ్వసించాడు. ఆ సమయంలో చూసినట్లయితే ఆ మేకపిల్లని అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ అపోస్తలులైనటువంటి పౌలు గారు కూడా అదే చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారంటే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసం చేసింది. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసం చేసింది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఏ రీతిగా మోసం చేసింది అంటే గమనించినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయంలో గమనించినప్పుడు ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగాలను చూస్తాము. ప్రభువారు ఆదాము అవ్వను సృజించి ఏదెను వనములో వారిని విడిచిపెట్టిన తర్వాత వారితో చెప్పారు, ఈ తోటలో ఉన్న పండ్లన్నీ మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్ల ఫలములు, అది మంచి చెడులను తెలియచేసేటటువంటి వృక్ష ఫలములు, ఆ వృక్ష ఫలములు మాత్రము మీరు తినవద్దు, మిగిలినవన్నీ మీరు నిరభ్యంతరముగా తినవచ్చు అని చెప్పారు. కానీ ఆ సమయంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన పిల్లలను, తన ప్రజలను పాపములో పడవేయడానికి సాతాను ఎంచుకున్నటువంటి మొట్టమొదటి ఆయుధం ఏమిటి అంటే సర్పము చేతిలో వాడబడినటువంటి సాతాను చేతిలో వాడబడినటువంటి మొట్టమొదటి జంతువు సర్పము. ఎందుకని అని చూసినట్లయితే ఇక్కడ రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనాల్లో మనం గమనించినట్లయితే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. దేవుడు చేసినటువంటి భూజంతువులన్నిటిలో కూడా ది మోస్ట్ క్లవర్, యుక్తి కలిగినటువంటిది ఎవరు అంటే సర్పము అని లేఖనము సెలవిస్తూ ఉంది. సర్పము చాలా తెలివైనటువంటిది, చాలా తెలివి కలిగినటువంటిది. దానికి చెవులు ఉండనప్పటికీ కూడా అది ఏం చేస్తూ ఉందంటే, అది భూమి మీద పండుకున్నప్పుడు మనుషులు కానీ జంతువులు కానీ సంచారము చేస్తూ ఉన్నటువంటి సమయంలో అది ఏం చేస్తూ ఉంటుందంటే, వారు నడిచేటటువంటి లేక జంతువులు నడిచేటటువంటి ఆ యొక్క శబ్దాలను, శబ్ద తరంగాలను భూమి మీద నుంచి గ్రహించి ఆ యొక్క దాని శరీరంలో ఉన్నటువంటి ప్రక్కటెముకల ద్వారా శబ్దాన్ని గ్రహిస్తుంది. దానిని బట్టియే దానికి చెవులు లేకపోయినప్పటికీ కూడా అది ఎటువైపు వెళ్ళాలి అనేది తెలుసుకుంటూ ఉంటుంది. కాబట్టి
దేవుడైనటువంటి యెహోవా చేసినటువంటి భూజంతువులన్నిటిలోకెల్లా సర్పము యుక్తి గలది, తెలివి కలిగినది అని లేఖనము సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుడు చేసినటువంటి మనుషులను మోసం చేయడానికి, దేవుడు చేసినటువంటి మనుషులను మభ్యపెట్టుటకు సాతాను ఎవరిని వాడుకున్నారు అంటే, దేవుడు చేసినటువంటి జంతువులలో ఏదైతే యుక్తి కలిగినటువంటిది ఉన్నదో, యుక్తి కలిగినటువంటి దాన్ని ఇక్కడ సాతాను ఎంపిక చేసుకొని దాని ద్వారా దేవుడు చేసినటువంటి మనుషులైనటువంటి ఆదాము అవ్వలను మోసం చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనించినట్లయితే సాతాను కుయుక్తి కలిగినటువంటి వాడు, సాతాను యుక్తి కలిగినటువంటి వాడు. వాడు అనేకమైనటువంటి తంత్రముల ద్వారా ఏం చేస్తూ ఉన్నాడంటే మనుషులను మోసం చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు చేసినటువంటి మనుషుల్లో నుంచి ఎవరైతే తెలివి కలిగినటువంటి వారు ఉంటారో వారి ద్వారానే మనుషులను తప్పు మార్గంలోనికి నడిపిస్తూ ఉంటాడు. వారి ద్వారానే చూసినట్లయితే దేవుని మార్గంలో నుంచి వారు తప్పిపోయేలాగా చేస్తూ ఉంటాడు. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా గమనించండి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు చాలా భయపడ్డాడు. ఎవరి గురించి భయపడ్డాడు అంటే, కొరింథీ సంఘమును ఆయన కట్టారు. ఆ యొక్క సంఘములో ఉన్నటువంటి, ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మందికి సువార్తను ప్రకటించి అనేక మందిని దేవునితో చేర్చారు. దేవునితో చేర్చిన తర్వాత, సంఘములో చేర్చిన తర్వాత ఈ సంఘము నేను ప్రకటించినటువంటి సువార్త కాకుండా, నేను ప్రకటించిన యేసు కాకుండా మరి యొక్క యేసుని గురించి కానీ, మరి యొక్క భిన్నమైనటువంటి బోధ కానీ బోధించేటటువంటి వారు వస్తే, ఇదిగో వీళ్ళందరూ మరలా వారి యొక్క మనస్సులను మార్చుకొని వేరొక మార్గంలోకి వెళ్ళిపోతారేమో అని అపోస్తలుడైనటువంటి పౌలు చాలా భయపడినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఏమని చెప్తూ ఉన్నాడంటే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు క్రీస్తునందు ఉన్నటువంటి సరళత నుంచి ఇదిగో మీరు కూడా తప్పిపోతారేమో జాగ్రత్త అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ చూసినట్లయితే దేవుడు చేసినటువంటి భూజంతువులలో సర్పము యుక్తిగలదిగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు చేసినటువంటి భూజంతువులలో సర్పమును సాతాను ఎంపిక చేసుకుంది. ఈ యొక్క సర్పములోనికి సాతాను ప్రవేశించింది. ఇప్పుడు సర్పము దేవుడు చేసినటువంటి భూజంతువులాగా లేదు, కానీ సర్పము ఏ ఆత్మను కలిగి ఉంది అంటే అది సాతాను యొక్క ఆత్మను కలిగి ఉంది. సాతాను యొక్క ఆత్మను కలిగి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళింది అంటే దేవుడు చేసినటువంటి మొట్టమొదటి ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వ దగ్గరకు వెళ్ళింది. అయితే ఆదాము చూసినట్లయితే దేవుని పోలికలో పురుషునిగా ఉన్నాడు. కాబట్టి ఆయన దేవుడా ఆదామా అనే విషయాన్ని గుర్తించడం కష్టం. కాబట్టి సర్పములో ఉన్నటువంటి సాతాను మొట్టమొదట ఆదాము దగ్గరకు వెళ్ళలేదు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే హవ్వ దగ్గరకు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అది హవ్వ దగ్గరకు వెళ్ళి ఏమంటూ ఉంది, అది ఆ స్త్రీతో అంటే హవ్వమ్మతో ఏమంటుంది, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగెను. ఇక్కడ చూసినట్లయితే సర్పములో ఉన్నటువంటి సాతాను ఇప్పుడు ఎవరిని ఆవహించింది అంటే సర్పమును ఆవహించింది. సర్పమును ఆవహించినటువంటి సాతాను సర్పము ద్వారా ఎవరి దగ్గరికి వెళ్ళింది అంటే హవ్వమ్మ దగ్గరకు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ హవ్వ దగ్గరకు వెళ్ళి అప్పటిదాకా మాట్లాడినటువంటి పాము ఏం చేస్తూ ఉందంటే హవ్వతో మాట్లాడటం ప్రారంభించింది. కాబట్టి యుక్తి కలిగినటువంటి ఏదైతే సర్పము ఉందో ఆ సర్పమునకు మాటలు వచ్చేలాగా చేసింది ఎవరు అంటే సాతాను. ఈ రోజున అలాగే మోసం చేసేటటువంటి అబద్ధ బోధకులను అందరినీ కూడా ఆవహించినది ఎవరు అంటే ఈ లోక సంబంధమైనటువంటి దురాత్మ వారిలోనికి, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారిలోనికి ప్రవేశించి వారి ద్వారా సంఘమును చెరుపుతూ, సంఘమును
క్రీస్తునందున్నటువంటి సరళత నుండి చెరుపుతూ క్రీస్తులో నుంచి పక్కదారి పట్టించేటటువంటి మార్గాన్ని వారు చూస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. క్రీస్తు నుంచి వారిని వేరుగా ఉండేలాగా చేస్తూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆ స్త్రీతో సర్పములో ఉన్నటువంటి సాతాను ఏమని మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని ఇక్కడ లేఖనము సెలవిస్తూ ఉంది. వాస్తవానికి ఈ విషయము ఎవరికి అవసరం లేదు అంటే సర్పమునకు అవసరం లేదు. కారణం ఏంటంటే దాన్ని ఏ పనికైతే నియమించాడో దాని పని అది చేసుకోవాలి. కానీ దాని పనిని వదిలిపెట్టి ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చింది అంటే హవ్వ దగ్గరకు వచ్చి ముచ్చట్లు చెప్పటం ప్రారంభించింది. అవును, ఎవరికి దేవుడిచ్చినటువంటి పని వారు చేసుకుంటే అంతా బాగానే ఉంటుంది. కానీ వారు తమ పనిని వదిలిపెట్టేసి వేరొకరి దగ్గరకు వెళ్ళి ముచ్చట్లు చెప్పడం ద్వారా జరిగేది ఏంటంటే మోసం జరుగుతుంది, కానీ మంచి జరగదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఒక సామెత ఏమిటి అంటే, తాను చెడ్డకోతి వనమెల్ల చెరిపింది అని ఒక సామెత ఉన్నది, ఒక నానుడి ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈ రోజున అబద్ధ బోధకులు వారు చెడిపోవడమే కాకుండా వారు తప్పు మార్గంలోనికి ప్రయాణించడమే కాకుండా అనేక మందిని దేవుని నుంచి ఏం చేస్తూ ఉన్నారంటే దూరము చేస్తూ ఉన్నారు. అందుకే ప్రభువారు మాట్లాడుతూ ఉంటారు, కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటను త్రొక్కివేసి ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, వారు చూసినట్లయితే వారి కడుపే వారి దేవుడు అని చెప్పబడుతుంది. ఈ రోజున వారి కడుపే వారి దేవుడిగా ఎంచుకున్నటువంటి అనేక మంది అబద్ధికులు, అబద్ధ బోధకులు వారు చూసినట్లయితే యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్తూ వారు ఏం చేస్తూ ఉన్నారంటే అనేక మందిని క్రీస్తులోను ఉన్నటువంటి సరళత నుంచి తప్పించి తప్పు మార్గంలోనికి నడిపిస్తూ వక్రీకరణ బోధలు చేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. దీనిని బట్టియే అపోస్తలుడైనటువంటి పౌలు చాలా భయపడ్డాడు. హృదయంలో చాలా వేదన కలిగి, అయ్యో నేను సంపాదించినటువంటి ఈ సంఘము, ఇదిగో క్రీస్తు కొరకు సంపాదించినటువంటి ఈ సంఘాన్ని ఎవరైనా పాడు చేస్తారేమో అని భయపడి ముందుగానే సంఘానికి లేఖను రాసి, ఇదిగో సర్పము తన కుయుక్తి చేత హవ్వని మోసం చేసింది, అలాగే కుయుక్తి చేత మోసం చేసేటటువంటి బోధకులు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు క్రీస్తు ఉన్నటువంటి సరళతలో నుంచి మీరు తప్పిపోవద్దు, జాగ్రత్తగా ఉండండి, భయము కలిగి ఉండండి అని అపోస్తలుడైనటువంటి పౌలు తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే సర్పము యుక్తిగలదిగా ఉండి ఏం చేస్తూ ఉందంటే హవ్వ దగ్గరకు వచ్చి, ఇదిగో ఇది నిజమా, ఇది నిజమా, నిజమే కదా దేవుడు చెప్పింది, తోటలో ఉన్న పండ్లను తినవద్దనే కదా చెప్పింది. కానీ ముసలమ్మ ముచ్చట్లు చెప్పినట్లు ఈ పాముకి పాములతో కాకుండా మనుషుల దగ్గరికి వచ్చి ముచ్చట్లు చెప్పటం ప్రారంభించింది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రోజున చూసినట్లయితే ఎవరి పని వారు చేసుకోకుండా ముసలమ్మ ముచ్చట్లు ఎప్పుడైతే ప్రారంభిస్తారో ఈ ముసలమ్మ ముచ్చట్లలో నుంచే అనేకమైనటువంటి వివాదాలు, సమస్యలు వస్తాయి అనే విషయాన్ని గమనించండి. అందుకే సామెతల గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే, విస్తారమైనటువంటి మాటలలో దోషం ఉండక మానదు. కాబట్టి విస్తారంగా మాట్లాడటం కంటే కూడా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయి మన భక్తిని మనం కాపాడుకుంటూ ఉంటే ఏ యొక్క సమస్యలు అనేటటువంటివి ఉండవు అని లేఖనము సెలవిస్తూ ఉంది. అయితే సర్పము ఇప్పుడు ఎవరితో సహవాసం చేయడానికి వచ్చింది? సర్పము మనుషులతో ముచ్చట్లు చెప్పడానికి వచ్చింది. వచ్చి హవ్వమ్మను దగ్గరకు వచ్చింది. ఇది నిజమా? ఏమ్మా ఇది నిజమేనా? ఏంటి ఇలా జరుగుతుందంట కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంది. ఈ రోజున ఇరుగు పొరుగున ఉన్నటువంటి అనేక మంది కూడా, అంటే ఒకరిని ఉద్దేశించి ఎవరిని చెప్పడం లేదు, కానీ ఖాళీగా ఉన్నటువంటి వారు చూసినట్లయితే ఒక చోట కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు చెప్పడం ద్వారా వారిలో ఆత్మీయత అనేది కోల్పోయి వారు లోక పాపంలో పడిపోతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి
దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించమని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. ఖాళీగా ఉన్నావా? ఖాళీగా ఉంటే కాసేపు ప్రార్థన చెయ్యి. అంతేకాని నువ్వు ఎప్పుడైతే ముచ్చట్లు ప్రారంభిస్తావో, ముసలమ్మ ముచ్చట్లు చెప్పడం ప్రారంభిస్తావో, అప్పుడు అపవాది నిన్ను వాడుకోవాలని, నిన్ను దేవుని మార్గంలో నుంచి తప్పించి తప్పు మార్గంలోకి నడిపించాలని వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉంటాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క మాటలు చెప్పినప్పుడు ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగినప్పుడు అప్పుడు హవ్వ ఏమని చెప్పాలి? ఇవన్నీ నీకెందుకు? నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను అని చెప్పాలి. కానీ హవ్వమ్మ అలా చెప్పలేదు. కానీ అరే, విచిత్రంగా సర్పము మాట్లాడుతూ ఉంది, పాము మాట్లాడుతూ ఉంది గదా! అరే, నీకు మాటలు కూడా వచ్చా అని అంటూ ఉంది. వారికి మాటలు వస్తే ఎందుకు? రాకపోతే నీకెందుకు? దేవుడు నీకు అప్పగించినటువంటి పని నీ భర్తకు సహకారిగా ఉండమని చెప్పారు. నీవు నీ భర్తకి సహకారిగా ఉండి, నీ భర్త చేసేటటువంటి పనికి సహాయం చేస్తూ, ఆ పని విజయవంతం కావడంలో దేవుడిచ్చినటువంటి పని ఏదైతే ఉందో, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో నిమగ్నం అవ్వాల్సినటువంటి నీవు ఇతరులతో ముచ్చట్లు చెప్పాల్సినటువంటి అవసరత నీకేముంది? నీకేందమ్మా పని? నా పని నేను చేసుకుంటాను అని అనవచ్చు కదా! అనలేదు. కానీ హవ్వ ఎవరితో మాట్లాడుతూ ఉందంటే, పాముతో మాట్లాడుతూ ఉంది, సర్పముతో మాట్లాడుతూ ఉంది. నీకు మాటలు కూడా వచ్చా? భలే మాట్లాడుతున్నావే! నిజమే. ఇదిగో ఇదేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇదిగో దేవుడు మాతో చెప్పిన విషయం నీకెలా తెలుసు? అని ఆశ్చర్యపోయి అడుగుతూ ఉంది. మాట్లాడుతూనే ఉంది తప్పనిచ్చి అక్కడ నుంచి తప్పించుకోలేదు. అందుకే లేఖనము ఏమని సెలవిస్తూ ఉందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించాలి అని చెప్పి లేఖనము సెలవిస్తూ ఉంది. దుష్టుల మార్గంలో నీవు నిలిచి ఉంటే, అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చుంటే నిన్ను వెక్కిరిస్తారు. దుష్టుల మార్గాల్లో నువ్వు నిలిచి ఉంటే నిన్ను కూడా వారి యొక్క మార్గంలోనికి వారు నడిపిస్తారనే విషయం నీకు తెలియదా? దేవుడిచ్చినటువంటి జ్ఞానము నీకు ఏమైంది? గమనించండి. ఇక్కడ చూసినట్లయితే సర్పము యొక్క మాటలకు పొంగిపోయింది. అబ్బో, భలే మాట్లాడుతూ ఉన్నారే, నాతో ముచ్చట్లు చెప్పుకోవడానికి నాకు ఒక తోడు ఉన్నారే అనుకుని హవ్వ ఏం చేసిందంటే, సర్పము మాట్లాడుతున్నటువంటి మాటలకు ఆశ్చర్యపోయి ఏమంటుందో చూడండి. ఇక్కడ దేవుడు అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట గమనించినట్లయితే, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పినని సర్పముతో అనెను. సో స్త్రీ హవ్వ ఏం చేయాలి అంటే, అమ్మా, దేవుడు మాకేదో విషయాలు చెప్పారు, ఆ విషయాలను మేము చూసుకుంటాము, నీకు అవసరం లేదు అని చెప్పాలి. చెప్పకుండా ఏం చేసిందంటే హవ్వమ్మ, నిజమే, ఈ తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ తినొచ్చు, కానీ తోట మధ్యలో ఒక్క చెట్టు ఉందంట, ఆ చెట్టు కాయలు మాత్రం తినవద్దని చెప్పాడు అని అంటే అప్పుడు సర్పం ఏమంటుందంటే, మాటలు ఎలా కలుపుతుందో చూడండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడననియో, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందరనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షమునకు ఆహారమునకు మంచిదియో, కన్నులకు అందమైనదియో, వివేకమిచ్చు రమ్యమైనదియో నై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. చూడండి ప్రియమైనటువంటి దేవుని వారలారా, అక్కడ చూసినట్లయితే సర్పము మోసం చేసింది. ఏమని మోసం చేసింది అంటే, దేవుడు ఏమని చెప్పారు? ఈ పండు దినమున నీవు చచ్చెదవు అని చెప్పారు. అప్పుడు ఈ స్త్రీ ఏమని చెప్పాలి? లేదు, ఆ పండు తిను దినమున మేము చనిపోతాము అని దేవుడు చెప్పారు, కాబట్టి మేము తినము, మా తండ్రి మాకు ఇలాగ సెలవిచ్చారు, మా దేవుడు మాకు ఇలాగ సెలవిచ్చారు అని చెప్పాలి. చెప్పాల్సింది పోయి సర్పం యొక్క మాటలకు
పొంగిపోయింది. సర్పము ఏమని చెబుతూ ఉంది చూడండి, ఈ పండు తిను దినమున మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియో, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియో దేవునికి తెలియను అని చెప్పింది. కాబట్టి ఈ పండ్లు తింటే మీరు చచ్చిపోవటం కాదు గానీ, మీ కన్నులు తెరవబడతాయి. అంత మాత్రమే కాదు, మీరు చూసినట్లయితే దేవతల వలె ఉంటారు అని చెప్పి వారిని మోసం చేసింది. నిజంగా దేవతల వలె ఉండాలి అనుకుంటే దేవుడు వారిని దేవతల వలె చేయడా? దేవుడు వారికి ఆ స్థాయిని ఇవ్వలేదా? ఎందుకని అంటే, దేవుడు చూసినట్లయితే భూజంతువులన్నిటినీ రకరకాలైనటువంటి స్వరూపాలలో చేశారు కానీ, రకరకాలైనటువంటి ఆకారాలలో చేశారు కానీ, మరి మనిషిని ఎలా చేశారో మన పోలికలో మన యొక్క ఆకారములో తయారు చేద్దాం అనుకున్నారు. దేవుని పోలికలో దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డాం. దేవునితో పాటు దరిదాపు సమానముగా మనము ఉండేటటువంటి స్థితిని దేవుడు కల్పించారు. కానీ ఆ విషయాన్ని వారు గమనించలేదు. దేవతల కంటే కూడా, దేవదూతల కంటే కూడా ఎక్కువ స్థాయిని మనిషికి ఇచ్చారు. అందుకే మీరు దైవములు అని నేనంటిని అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో ఉన్నాము. మనము కూడా దైవములే అని దేవుడే చెప్తూ ఉన్నారు. కాబట్టి దేవునితో పాటు దరిదాపు సమానముగా ఉండేటటువంటి స్థాయిని మనిషికి ఇచ్చినప్పుడు ఇంకా ఈ మనిషికి ఆశ సరిపోలేదు. ఇక్కడ చూసినట్లయితే ఏమనుకుంటూ ఉన్నారు అంటే, మనము నిజంగా దేవతల్లాగా మారిపోతాం, దేవుళ్ళలాగా మారిపోతాం అని అనుకున్నారేమో. అది అవసరమా మనకి? దేవుడు ప్రతినిత్యము మనతో వచ్చి మాట్లాడుతూ ఆయన వెళ్తూ ఉంటే అది సరిపోదా? దేవుడు చూసినట్లయితే ఈ ప్రపంచం అంతటి మీద ఆధిపత్యం ఇచ్చాడు, ఇది సరిపోదా? మనము దేవుని వలె మారాలా? దేవుని వలె మారే ఆ స్థాయి మనకి కావాలా? ఆలోచన చేయండి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనకి కలిగి ఉన్న దానితో తృప్తి పొందాలి. ఈ కలిగి ఉన్న దానితో తృప్తి పొందకుండా ఎప్పుడైతే జీవిస్తామో, ఎప్పుడైతే అత్యాశకు పోతామో, ఆ సమయంలోనే ఏమవుతుందంటే దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది, పాపము పరిపక్వమై మరణమును కంటుంది అనే లేఖనము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆశ అనేది ఉండాలి కానీ దురాశ అనేటటువంటిది ఉండకూడదు. హవ్వ దేవుడిచ్చినటువంటి స్థితిని, దేవుడిచ్చినటువంటి స్థాయిని గుర్తించి, దేవుడు మాకు మంచి స్థితినిచ్చాడు, దేవుడు ఈ తోట చెట్లలో ఉన్నటువంటి ప్రతిఫలాన్ని తినమన్నాడు, మరలా ఆ ఒక్క పండునే కదా తినొద్దన్నది, ఆ పండుని మేము ఎందుకు తినాలి? దేవుడు తినొద్దన్నాడు, మేము తినము అని సరిపెట్టుకున్నట్లయితే ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల యొక్క పరిస్థితి ఈ రీతిగా ఉండేదా? ఈ రీతిగా మనుషులందరూ పాపంలో ఉండేటటువంటి వారా? ఆలోచన చేయండి. దేవుడు చెప్పిన మాటను మనము విన్నట్లయితే అదే ఆయన్ను ప్రేమించటం. దేవుణ్ణి ప్రేమించటం అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను గైకొనటమే. దేవుడు మొట్టమొదటిగా ఆది దంపతులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఒక్క ఆజ్ఞ ఏమిటి అంటే, ఈ తోటలో ఉన్న చెట్ల ఫలములన్నీ తినండి, కానీ ఒక్క తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్ల ఫలము మాత్రమే తినవద్దని చెప్పారు. అన్నీ ఇచ్చాడు కానీ అన్నిటినీ వదిలేశారు. దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పారో ఆ పనిని చేయడానికి పూనుకున్నారు. దానికి కారణం ఎవరు అంటే సర్పములో దూరినటువంటి సాతాను. అందుకే ఇలాంటి అబద్ధ మాటలు, అబద్ధ బోధలు చేసేటటువంటి పులిసిన పిండిని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు భయపడుతూ ఏమన్నారంటే, ఇదిగో సర్పము కుయుక్తి చేత హవ్వను మోసం చేసినట్లు క్రీస్తునందున్న సరళత నుంచి మిమ్మల్ని కూడా ఎవరైనా తిప్పివేస్తారేమో అని నేను భయపడుతూ ఉన్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ రోజున కడవరి దినాలలో ఉన్నటువంటి మనము అనేకమైనటువంటి అబద్ధ బోధకులు, అబద్ధ క్రీస్తులు చూసినట్లయితే లోకంలో లేచున్నారు. వీరందరూ వారి కుయుక్తి కలిగినటువంటి మాటల చేత, వారి మోసకరమైనటువంటి మాటల చేత, తీయనైనటువంటి మాటల చేత మిమ్ములను తప్పు మార్గంలోనికి తప్పిస్తున్నారేమో, తప్పు మార్గంలోనికి నడిపిస్తున్నారేమో. జాగ్రత్త.
మీకు కలిగి ఉన్న దాన్ని మీరు గట్టిగా పట్టుకొనండి. మీకు కలిగి ఉన్నటువంటి వాక్యమును గట్టిగా పట్టుకొనండి. నీ వాక్యమే సత్యము అని లేఖనము సెలవిస్తూ ఉంది. దేవుని మాటల కంటే కూడా ఎక్కువైన మాటలు ఏమీ అవసరం లేదు. దేవుని లేఖనంలో ఏమి రాసి ఉందో దాన్ని గమనించండి. అది సత్యమా కాదా అనేది పరిశీలన చేయండి. దేవుణ్ణి అడగండి, ప్రభువా ఈ మార్గము సరైనదేనా? మేము నడవవలసిన మార్గము మాకు నేర్పించండి అని ప్రభువుని అడిగినట్లయితే ప్రభువు మీకు మార్గాన్ని తెలియచేస్తారు. ప్రభువు మీకు ఆలోచనను చెప్తారు. ఆలోచన చెప్పి ఆయన మిమ్మల్ని నడిపించేటటువంటి దేవుడుగా ఉన్నారు. నా ప్రియమైనటువంటి వార్లారా, సర్పము తన కుయుక్తి చేత దాని యొక్క టాలెంట్‌తో ఏం చేసిందంటే హవ్వను మోసం చేసింది. హవ్వ ద్వారా ఆదాము కూడా పాపములో పడ్డాడు. అదే రీతిగా ఈ రోజున చూస్తున్నట్లయితే అబద్ధ బోధల ద్వారా దేవుని మార్గములో నుంచి తప్పిపోయేటటువంటి అనేకమైనటువంటి నక్షత్రములు మార్గము తప్పి తిరుగుతూ ఉన్నాయి. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. లేఖనంలో ఏం సెలవిస్తూ ఉందో లేఖనాన్ని నమ్ము. దేవుడు నీకు సత్యాన్ని తెలియచేస్తారు. పరిశుద్ధాత్ముడు నీకు సత్యాన్ని తెలియచేస్తారు. నీవు నడవవలసినటువంటి మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. అబద్ధ బోధకుల వెంట, వారు చెప్పేటటువంటి తీయనైనటువంటి మాటల వెంట నువ్వు వెంటబడినట్లయితే నువ్వు ఒక రోజున మోసపోయానని గ్రహిస్తావు. ఆ రోజున నీకు జరిగినటువంటి మోసాన్ని నువ్వు గ్రహించే నాటికి అప్పటికే నువ్వు సర్వము కోల్పోయి ఉంటావు. అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా, నువ్వు ఎంత దుఃఖపడినా కూడా ఉపయోగము ఉండదు అనేది ఆలోచన చేయి. అందుకే చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవాలనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకొని నీ చేతులు కాలేదాకా ఉండిపోకుండా ముందుగానే దేవుణ్ణి పట్టుకో. దేవుని మాటల ప్రకారంగా నడుచుకోమని ప్రభువారు నీకు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మన జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. మీ అందరికీ కూడా ప్రభునామమును బట్టి వందనాలు.